హాయ్ హలో వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం ప్రాబబిలిటీ అనే చాప్టర్ను గురించి తెలుసుకుందాం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ట్రయల్. ట్రయల్ అంటే ఏంటి, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అదే రకంగా పాసిబుల్ అవుట్కమ్స్. ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనకు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. అదే రకంగా శాంపుల్ స్పేస్ అంటే ఏంటో తెలుసుకుందాం. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపిల్ స్పేస్. శాంపిల్ స్పేస్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటో వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇప్పుడు టాసింగ్ ఏ కైన్ను టాస్ చేయడం, కైన్ను ఎగరవేయడం ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అదే రకంగా థ్రోయింగ్ ఏ డైస్ని త్రో చేయడం, అది కూడా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అదే రకంగా డ్రాయింగ్ ఏ కార్డ్. మనము ప్లేయింగ్ కార్డ్స్ ఆడేటప్పుడు ఆ డెక్ ఆఫ్ కార్డ్స్ నుండి ఒక కార్డ్ను డ్రా చేయడం, అదంతా కూడా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. మరి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్కి కండిషన్స్ ఉంటాయి. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఒక కండిషన్ ఏంటంటే ఇట్ షుడ్ హ్యావ్ మోర్ దెన్ వన్ అవుట్కమ్స్. అంటే ఈ యొక్క ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో అవుట్కమ్స్ అనేది ఒకటి కంటే ఎక్కువ ఉండాలి. చూడండి, ఒక కైన్ టాస్ చేసినప్పుడు దాని యొక్క అవుట్కమ్స్ ఏముంటాయి? హెడ్ రావచ్చు లేక టేల్ రావచ్చు. దీనిలో పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ కండిషన్ ఏంటంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కావాలంటే తప్పకుండా అవుట్కమ్స్ ఒకటి కంటే ఎక్కువ ఉండాలి. అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఓకే. అదే రకంగా అవుట్కమ్స్ ఆర్ నాన్ ప్రెడిక్టబుల్. ఒక కైన్ను టాస్ చేసినప్పుడు ముందుగానే రిజల్ట్ని ఊహించి చెప్పేదిగా ఉండకూడదు. కాబట్టి ఇలాంటి వాటిని మనము ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క కండిషన్స్. ఒక డైస్ని రోల్ చేసినప్పుడు మనకు పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? దానిపైన 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. అంటే ఇందులో పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6 పాసిబుల్ అవుట్కమ్స్ రావచ్చు. 1 పడే అవకాశం ఉంది, 2 పడచ్చు, 3 పడచ్చు, 4 పడచ్చు, 5 పడచ్చు, 6 కూడా పడచ్చు. వీటేమంటారు? పాసిబుల్ అవుట్కమ్స్ అంటారు. ఓకేనా? రైట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే అదే రకంగా పాసిబుల్ అవుట్కమ్స్ అంటే మీకు అర్థం కావడం జరిగింది. ఇప్పుడు శాంపిల్ స్పేస్ అంటే ఏంటిది? శాంపిల్ స్పేస్ అంటే ఏంటో చూద్దాం. శాంపిల్ స్పేస్ అంటే ఇట్ ఏ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో వచ్చిన పాసిబుల్ అవుట్కమ్స్ యొక్క సెట్ని మనము శాంపిల్ స్పేస్ అని అంటాం. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక కైన్ టాస్ చేసినాం. కైన్ టాస్ చేసిన తర్వాత మనకు ఏమేమి వచ్చే అవకాశం ఉంది? 1 పాసిబుల్ అవుట్కమ్స్ హెడ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి టేల్ వచ్చే అవకాశం ఉంది. ఒక సెట్లో రాసినప్పుడు S = హెడ్, టేల్. దీన్ని శాంపుల్ స్పేస్ అంటారు. సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ కాల్డ్ శాంపుల్ స్పేస్. ఓకేనా? ఇప్పుడు ఒక కైన్ ఒకటికి పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటో, దాని శాంపుల్ స్పేస్ ఏంటో మీకు అర్థం కావడం జరిగింది. అదే రకంగా థ్రోయింగ్ ఏ డైస్. ఒక డైస్ని త్రో చేసినప్పుడు మనకు పాసిబుల్ అవుట్కమ్స్గా ఆ డైస్ పైన ఏదేది వచ్చే అవకాశం ఉంది? 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4, 5, 6 రావచ్చు. ఇది పాసిబుల్ అవుట్కమ్స్. దీని యొక్క శాంపుల్ స్పేస్ ఏంటి? S = 1, 2, 3, 4, 5, 6. ఈ యొక్క పాసిబుల్ అవుట్కమ్స్ని ఒక సెట్లో రాసినప్పుడు దాన్ని శాంపుల్ స్పేస్ అంటారు. పాసిబుల్ అవుట్కమ్స్ని సెట్లో ఉంచినప్పుడు దాన్ని శాంపుల్ స్పేస్ అని అంటాం. రైట్ ఏ పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ 2 కాయిన్స్ ఆర్ టాస్డ్. 2 కాయిన్స్ని ఒకేసారి ఎగరవేద్దాం. 2 కాయిన్స్ని
ఒకేసారి ఎగరవేద్దాం. 2 కాయిన్స్ పైన ఏమేమి పడే అవకాశం ఉంది? కాయిన్ 1, కాయిన్ 2. ఈ కాయిన్ పైన హెడ్ పడచ్చు, ఈ కాయిన్ మీద హెడ్ పడచ్చు, ఈ కాయిన్ మీద హెడ్ పడచ్చు, ఈ కాయిన్ మీద టైల్ పడచ్చు, ఈ కాయిన్ మీద టైల్ పడచ్చు, ఈ కాయిన్ మీద హెడ్ పడచ్చు, ఈ కాయిన్ మీద టైల్ పడచ్చు, ఈ కాయిన్ మీద టైల్ పడచ్చు. అంటే ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చినాయి మనకు? అంటే 4 విధాలుగా పడే అవకాశం ఉంది. 2 కాయిన్స్ను టాస్ చేసినప్పుడు, ఒకేసారి టాస్ చేసినప్పుడు ఎన్ని విధాలుగా మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది? 4 విధాలుగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని పాసిబుల్ అవుట్కమ్స్ అంటారు. ఏమంటారు? పాసిబుల్ అవుట్కమ్స్. పాసిబుల్ అవుట్కమ్స్. పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? హెచ్, ఒక కాయిన్ మీద హెచ్ రావచ్చు, ఇంకొక కాయిన్ మీద హెచ్ రావచ్చు, ఒక కాయిన్ మీద హెచ్ రావచ్చు, ఇంకొక కాయిన్ మీద టేల్ రావచ్చు, ఒక కాయిన్ మీద టేల్ రావచ్చు, ఇంకొక కాయిన్ మీద హెచ్ రావచ్చు, ఒక కాయిన్ మీద టేల్ రావచ్చు, ఇంకొక కాయిన్ మీద టేల్ రావచ్చు. దీన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి? నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 1, 2, 3, 4 పాసిబుల్ అవుట్కమ్స్ రావడం జరిగింది. ఈ 4 పాసిబుల్ అవుట్కమ్స్ని సెట్లో రాస్తే దాన్ని శాంపిల్ స్పేస్ అంటారు. ఇప్పుడు శాంపిల్ స్పేస్ ఏంటిది? శాంపిల్ స్పేస్. శాంపిల్ స్పేస్ ఏంటి? హెచ్ కామా హెచ్టి కామా టిహెచ్ కామా టిటి. ఇది శాంపిల్ స్పేస్. నంబర్ ఆఫ్ ఎస్. నంబర్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి? శాంపిల్ స్పేస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఏమనొచ్చు? 1, 2, 3, 4 ఎలిమెంట్స్ ఉన్నాయని రాయొచ్చు. ఓకే, దీన్ని రాసేటప్పుడు మీరు చాలా కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. హెచ్ రావడమా, టే రావడమా, హెడ్ టేల్ అని రాయడంలో మీకు చాలామందికి కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. కాబట్టి జేఆర్ స్టైల్లో ఒక ట్రిక్ మీకు చెప్తాను, చాలా సింపుల్గా రాయవచ్చు. ఫస్ట్ 2 కాయిన్స్ అప్పుడు 4 అవుట్కమ్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ రెండింటి మీద హెడ్, తర్వాత టేల్ రాయండి. 2 టేల్ రాయండి, తర్వాత ఒక హెడ్ రాయండి, తర్వాత టేల్ రాయండి, ఒక హెడ్ రాయండి, తర్వాత టేల్ రాయండి. ఎన్ని అవుట్కమ్స్ వచ్చినాయి మీకు చెప్పండి? ఇప్పుడు 4 అవుట్కమ్స్ వచ్చినాయి. చాలా సింపుల్గా రాయొచ్చు. దీని మీద హెడ్ పడ్డది, దాని మీద టేల్ పడ్డది అని ఆలోచన చేయనవసరం లేదు. డైరెక్ట్గా 2 టైమ్స్ హెడ్ రాయండి, 2 టైమ్స్ టేల్ రాయండి, తర్వాత హెడ్ టేల్. ఈ రకంగా రాస్తే చాలా సింపుల్గా మీరు పాసిబుల్ అవుట్కమ్స్ను రాయవచ్చు. ఈజీగా పాసిబుల్ అవుట్కమ్స్ను రాయొచ్చు. ఓకే, ఇంకో ప్రశ్న చూసినప్పుడు రైట్ ద పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ 3 కాయిన్స్ ఆర్ టాస్డ్. మరి 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు మరి వాటిపైన ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి? చూద్దాం. 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయో చూద్దాం. ఇప్పుడు కాయిన్ 1, ఇది కాయిన్ 2, ఇది కాయిన్ 3. 3 కాయిన్స్ని ఒకేసారి ఎగరవేసినప్పుడు ఏ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందో చూద్దాం. ఒక్కొక్క కాయిన్ మీద హెడ్ పడుతుందా, టేల్ పడుతుందో ఇప్పుడు చూద్దాం. ఎన్ని విధాలు పడుతుందో చూద్దాం. ఓకేనా? రైట్. చూడండి, ఒక కాయిన్ పైన హెడ్ టేల్. అదే రకంగా ఇంకో కాయిన్ పైన 2 హెడ్స్, ఇంకో కాయిన్ పైన హెడ్ టేల్, హెడ్ టేల్ పడే అవకాశం ఉంది. మూడవ కాయిన్ పైన ఒక హెడ్, ఒక టేల్, ఒక హెడ్, ఒక టేల్, ఒక హెడ్, ఒక టేల్, ఒక హెడ్, ఒక టేల్. ఈ రకంగా 8 విధాలుగా పడే అవకాశం ఉంది. ఎన్ని రకాలుగా ఉంది? 8 విధాలుగా పడే అవకాశం ఉంది. కాబట్టి పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి?
పాజిబుల్ అవుట్కమ్స్ ఏమేమి వస్తాయి? పాజిబుల్ అవుట్కమ్స్ ఏమేమి వచ్చే అవకాశం ఉంది? మూడింటి పైన హెడ్ వచ్చే అవకాశం ఉంది. అదే రకంగా హెడ్ టేల్ వచ్చే అవకాశం ఉంది. హెడ్ వచ్చే అవకాశం ఉంది. హెడ్ టేల్ వచ్చే అవకాశం ఉంది. టేల్ హెడ్ వచ్చే అవకాశం ఉంది. టేల్ హెడ్ వచ్చే అవకాశం ఉంది. అదే రకంగా టేల్ హెడ్ వచ్చే అవకాశం, టేల్ వచ్చే అవకాశం ఉంది. టేల్ హెడ్ వచ్చే అవకాశం ఉంది. టేల్ హెడ్ వచ్చే అవకాశం ఉంది. అదే రకంగా టేల్ వచ్చే అవకాశం ఉంది. టేల్ చూడండి ఎన్ని రకాల మనం పాజిబుల్ అవుట్కమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. చూడండి 8 రకాల పాజిబుల్ అవుట్కమ్స్ వచ్చే అవకాశం ఉంది. మరి నంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? నంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 పాజిబుల్ అవుట్కమ్స్ ఉండడం జరిగింది. మరి దీని శాంపుల్ స్పేస్ ఏంటిది? దీని శాంపుల్ స్పేస్ అంటే ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ హెడ్ అనేది ఒక ఎలిమెంట్, హెడ్ టేల్ ఒక ఎలిమెంట్, హెడ్ అనేది ఒక ఎలిమెంట్, హెడ్ టేల్ టేల్ హెడ్ టేల్ హెడ్ టేల్ ఈ రకంగా శాంపిల్ స్పేస్లో ఒక సెట్లో పాజిబుల్ అవుట్కమ్స్ అని రాస్తే దాన్ని శాంపిల్ స్పేస్ అంటారు. మరి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపిల్ స్పేస్ అంటే దీనిలో కూడా 8 రావడం జరిగింది. ఇప్పుడు చూడండి, రైట్ ది పాజిబుల్ అవుట్కమ్స్ వెన్ 4 కాయిన్స్ ఆర్ టాస్డ్. మరి 4 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు మనము ఎన్ని అవుట్కమ్స్ వస్తాయో చూద్దాం. ఇప్పుడు 2 కాయిన్స్ ఇచ్చినప్పుడు ఏం చేసుకున్నాం మనం? హెడ్ టేల్ ఇక్కడ హెడ్ టేల్ రాయడం జరిగింది. ఇది 2 కాయిన్స్. మరి 3 కాయిన్స్ వచ్చినప్పుడు మనం ఏ రకంగా రాయాలి? సేమ్ రాయండి. హెడ్ టేల్ టేల్ అదే రకంగా హెడ్ టేల్ టేల్. ఓకే, ఇప్పుడు దీని ముందు అన్నిటి ముందు హెడ్ పెట్టండి. వీటన్నిటి ముందు హెడ్ రాయండి. తర్వాత వీటన్నిటి ముందు టేల్ రాయండి. ఇదొక శాంపుల్ స్పేస్ కావడం జరిగింది. ఓకే, ఇది కూడా ఒక శాంపుల్ స్పేస్ కావడం జరిగింది. ఇదొక శాంపుల్ స్పేస్ అంటే 2 కాయిన్స్ ఎగరవేసినప్పుడు ఎన్ని వచ్చినాయి శాంపుల్ స్పేస్లో? నంబర్ ఆఫ్ S = 4 రావడం జరిగింది. 3 కాయిన్స్ వేసినప్పుడు నంబర్ ఆఫ్ S = 8 రావడం జరిగింది. అదే రకంగా 4 కాయిన్స్ వేసినప్పుడు ఏం చేయాలి? ఈ శాంపుల్ స్పేస్లో 4 కాయిన్స్ను ఎగరేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ఈ 3 కాయిన్స్ ఎగరేసినప్పుడు ఏమేమి అవుట్కమ్స్ వచ్చినాయో ఇప్పుడు రాసుకుందాం. 3 కాయిన్స్ ఒకేసారి ఎగరవేసినప్పుడు మనకు శాంపుల్ స్పేస్లో 8 ఎలిమెంట్స్ రావడం జరిగింది. మరి 8 పాజిబుల్ అవుట్కమ్స్ రావడం జరిగింది. మరి 4 కాయిన్స్ ఎగరేసినప్పుడు ఎన్ని పాజిబుల్ అవుట్కమ్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఉన్నట్టే రాయండి. ఈ 8ని హెడ్ టేల్, తర్వాత హెడ్ టేల్ అదే రకంగా టేల్ హెడ్ టేల్ హెడ్ టేల్ హెడ్ టేల్. అదే రకంగా దీన్ని కాపీ చేసి మళ్ళీ రాయండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. హెడ్ టేల్ హెడ్. అదే రకంగా 1 2 3 4 5 టేల్ హెడ్
టేల్ టేల్ టేల్. ఓకే, ఇప్పుడు చూడండి 4 కాయిన్స్ని ఒకేసారి ఎగరేసినప్పుడు ఏమొస్తున్నాయి చూడండి. ఇక్కడ అన్నింటికి హెడ్ పెట్టండి. దీని ముందు అన్నిటి ముందు హెడ్ పెట్టండి. అన్నింటి ముందు హెడ్ పెట్టండి. ఇక్కడ అన్నింటి ముందు టేల్ పెట్టండి. ఓకే, ఇదొక శాంపిల్ స్పేస్. ఇదొక శాంపిల్ స్పేస్. ఇదొక శాంపిల్ స్పేస్. ఈ శాంపిల్ స్పేస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 8 ఉన్నాయి, ఇక్కడ కూడా 8 ఉండడం జరిగింది. మొత్తం 16 ఎలిమెంట్స్ ఉండడం జరిగింది. అంటే 2 కాయిన్స్ ఎగరేసినప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ 4 రావడం జరుగుతుంది. 3 ఎగరేసినప్పుడు 3 కాయిన్స్ను ఎగరవేసినప్పుడు 8 రావడం జరిగింది. 4 కాయిన్స్ని ఒకేసారి ఎగరేసినప్పుడు 16 అవుట్కమ్స్ రావడం జరిగింది. ఫస్ట్ 2 కాయిన్స్ సంబంధించిన రిజల్ట్ రాయవస్తే దాన్ని బట్టే సేమ్ రాసి ముందు హెడ్ తర్వాత టేల్ రాయండి. అదే రకంగా 3 కాయిన్స్కి సంబంధించిన అవుట్కమ్స్ రాయేస్తే దాని ముందే ఒక వరుసలో 8 హెడ్ తర్వాత టేల్ రాస్తే మీకు పాసిబుల్ అవుట్కమ్స్ను చాలా ఈజీగా రాయవచ్చు. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ ఇఫ్ n కాయిన్స్ ఆర్ టాస్డ్. మరి ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 2^1 2 వచ్చినాయి. మరి 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2² వచ్చింది. ఓకే, మరి 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 2^3 వచ్చినాయి. అదే రకంగా 4 కాయిన్స్ టాస్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 2^4 వచ్చినాయి, అంటే 16 వచ్చినాయి ఎలిమెంట్స్. మరి n కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఏమవుతుంది? నంబర్ ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 2^n. అంటే మనము ఎన్ని కాయిన్స్ను ఎగరేసినా కానీ ఈ ఫార్ములను మీరు జ్ఞాపకం ఉంచుకుంటే చాలా ఈజీగా 2 కాయిన్స్ని ఎగరేసినప్పుడు 2^2 4 వచ్చినట్టు, 3 కాయిన్స్ని ఎగరేసినప్పుడు 2^3 అంటే 8 అవుట్కమ్స్ వస్తాయి. అదే రకంగా 4 కాయిన్స్ని ఎగరేసినప్పుడు 2^4 16 పాసిబుల్ అవుట్కమ్స్ రావడం జరుగుతుంది. ఒకవేళ 5 కాయిన్స్ని ఎట్ ఏ టైం ఎగరేసినప్పుడు ఆ ప్రాబ్లం దాదాపు రాదు. మీకు 10th క్లాస్ లెవెల్లో 2 కాయిన్స్ 3 కాయిన్స్ కూడా 99% ఇవ్వడు. ఒకవేళ ఇస్తే 3 కాయిన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు 3 కాయిన్స్ ఉంటే పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి అంటే 8 రావడం జరుగుతుంది. పాసిబుల్ అవుట్కమ్స్ 8 రావడం జరుగుతుంది. ఒకవేళ 4 కాయిన్స్ ఒకేసారి ఎగరవేస్తే పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చే అవకాశం ఉంది? 16 వచ్చే అవకాశం ఉంది. ఒకేసారి 2 కాయిన్స్ని ఎగరేసినప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 4 వచ్చే అవకాశం ఉంది. ఒక కాయిన్ ఎగరేసినప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 2. ఓకే, 2. ఈ రకంగా 2^n అనే ఫార్ములాను మీరు గుర్తుంచుకోండి. 6 కాయిన్లను ఒకేసారి ఎగరేస్తే ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి అంటే 2^6. 2^6 అంటే ఏంట? 2^6 అంటే 64 రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ రకంగా మీరు కాయిన్స్ సంబంధించిన పాసిబుల్ అవుట్కమ్స్ను, శాంపిల్ స్పేస్ను మరి రాయడం ఎలాగో మీరు తెలుసుకోవడం జరిగింది. ఇది రాయడం వస్తే చాలా సింపుల్గా మీకు తర్వాత ప్రాబబిలిటీ కనుక్కోవడం చాలా సులభం అవుతుంది. ఓకేనా? రైట్ ది పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్. 2 డైస్ని రోల్ చేసినప్పుడు వాటిపైన వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? వాటిపైన పాసిబుల్ అవుట్కమ్స్ ఏం వచ్చే అవకాశం ఉంది? 2 డైస్ని ఎగరవేస్తున్నాం, దానిపైన పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయో చూద్దాం. ఒక డైస్ పైన 1 వస్తే ఇంకో డైస్ పైన 1 వచ్చే అవకాశం ఉంది. ఒక డైస్ పైన 1, ఇంకో డైస్ పైన 2 వచ్చే అవకాశం ఉంది. ఒక డైస్ పైన 1, ఇంకో డైస్ పైన 3 వచ్చే అవకాశం ఉంది. అదే రకంగా 1, 4, 1, 5, 1, 6. (1, 6). అదే రకంగా 2, 1, 2, 2, 2, 3, 2, 4,
2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6. ఓకే, 2 డైస్ని ఒకేసారి ఎగరేసినప్పుడు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్నంటే 36. ఎన్ని ఉన్నాయి? నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 36. నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 36. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎస్ అన్నా కానీ నంబర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ కూడా 36. ఓకే, శాంపిల్ స్పేస్లో రాసినప్పుడు దాన్ని ఎలిమెంట్స్గా మారిపోతాయి. అవుట్కమ్స్ అన్నీ ఏమో దేనిగా మారిపోతాయి? ఎలిమెంట్స్గా మారిపోతాయి. కాబట్టి శాంపిల్ స్పేస్లో 2 డైస్ని రోల్ చేసినప్పుడు ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చే అవకాశం ఉంది అంటే తప్పకుండా 36 వచ్చే అవకాశం ఉంది. ఓకే, మరి ఒక డైస్ని రోల్ చేసినప్పుడు శాంపిల్ స్పేస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంటే 6 ఎలిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. మరి 2 డైస్ని రోల్ చేసినప్పుడు శాంపిల్ స్పేస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 2 ఎలిమెంట్స్ ఉంటాయి, 36. n డైస్ రోల్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 పవర్ ఆఫ్ n అంటే 6 పవర్ ఆఫ్ n. అంటే ఒక డైస్ని రోల్ చేసినప్పుడు 6 పవర్ ఆఫ్ 1 రాసుకుంటే 6 వస్తున్నాయి. 2 డైస్ని రోల్ చేసినప్పుడు 6 పవర్ ఆఫ్ 2 అవుతుంది. 6 పవర్ ఆఫ్ 2 అంటే 36. అదే రకంగా n డైస్ని రోల్ చేసినప్పుడు 6 పవర్ ఆఫ్ n అని రాయొచ్చు. ఈ రకంగా మనకు ఎన్ని డైస్ని రోల్ చేస్తే 6 పవర్ ఆఫ్ అన్ని రాసుకుంటూ పోతే మనకు ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ రాయొచ్చో మనకు ఈజీగా తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఒక డైస్ రోల్ చేసినప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ 6 ఉంటాయి. 2 డైస్ని రోల్ చేసినప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ 36 ఉంటాయని దీని ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనం శాంపిల్ స్పేస్ అంటే ఏంటి, పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటిది, అదే రకంగా శాంపిల్ స్పేస్ అంటే ఏంటిది ఏంటో ఈరోజు తెలుసుకోవడం జరిగింది.